హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఎలా ఉన్నారండి? వీడియో చూస్తున్న వాళ్ళంతా బాగున్నారా? ఈరోజైతే నేను కందనకాయల కూర అయితే చేస్తున్నానండి. కందనకాయలు అంటే నార్మల్గా తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి. కందనకాయలు అంటే మామూలుగా కోడి గుండెకాయలు, రాళ్ళ గుండెకాయలు అంటారు కదండి. వాటితో అయితే నేను ఈరోజు అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో అయితే నేను ఆలు కూడా అయితే మిక్స్ చేశానండి. ఏ నాన్ వెజ్ కర్రీ అయినా కూడా మనం ఆలు అనేది అయితే మిక్స్ చేసుకుంటే, అంటే ఎక్కువ కాదు, కొద్దిగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నేను కందనకాయలు అయితే తీసుకున్నాను. కందనకాయలు తీసుకొని మామూలుగా 2-3 సార్లు అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలండి. మామూలుగా వాసన ఏం లేకుండా మంచిగా మనము ఉప్పు నిమ్మకాయ వేసుకొని మంచిగా అయితే క్లీన్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకైతే కందనకాయల కూర అయితే చాలా ఎమ్మీగా ఉందండి. ముందుగా అయితే నేను ఈ కందనకాయలను అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. వాష్ చేసి ఇప్పుడైతే ఇందులో వాటర్ కూడా నేనైతే యాడ్ చేశానండి. ఎందుకంటే గ్రేవీలాగా నేనైతే ఈ కూరనైతే చేయాలనుకుంటున్నాను. అందుకని నేనైతే ఇవి ఉడకడం కోసం అనేది నీళ్లు కూడా యాడ్ చేశానండి. నీళ్లు, ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి అయితే వీటన్నిటిని అయితే మనం మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అయితే మనం ఒక 10 నిమిషాలు అయితే ఈ కందనకాయల్ని మంచిగా ఉడికించుకోవాలి. ఈ కందనకాయలు మనం వేసాం కదా, ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు అయితే మనం ఈ కందనకాయలను ఉడికించుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే నేను 10 నిమిషాల తర్వాత మూత అయితే తీసి చూస్తున్నాను. ఇప్పుడైతే కందనకాయలు అయితే మనకు మంచిగా అయితే ఉడికిపోయినాయండి. చూడండి, వాటర్ కూడా లేవు. మనం వేసిన వాటర్ అంతా అయితే ఇంకిపోయింది. మనం వేసిన వాటర్ అంతటితో బాగా ఈ కందనకాయలు అయితే బాగా మంచిగా ఉడికినాయండి. ఇప్పుడైతే మనము వీటిని అయితే తీసి పక్కనైతే పెట్టుకోవాలి. పక్కన పెట్టేసి మనము వేరొక ప్యాన్ అయితే స్టవ్ పైన పెట్టుకున్నానండి. వేరొక ప్యాన్ను స్టవ్ పైన పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులో అయితే మనము చెక్క, లవంగాలు అయితే వేస్తున్నానండి. చెక్క, లవంగాలు వేసిన తర్వాత ఇప్పుడైతే ఇవి కూడా కొద్దిగా అయితే వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఆనియన్ అయితే వేస్తున్నానండి. ఆనియన్స్ వేసి ఇందులో ఇవి బాగా ఆనియన్స్ అంత బాగా వేగాల్సిన అవసరం అయితే లేదు. మామూలుగా ఒక 20-30% ఉడికితే అయితే చాలు. ఎందుకంటే మనకు కూర అంతా అయిపోయే లోపల ఈ ఆనియన్ అనేది మనకైతే పూర్తిగా అయితే మనకు ఫ్రై అయిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసిన తర్వాత ఈ విధంగా అయితే ఫ్రై చేశాను. ఇప్పుడైతే కొద్దిగా పసుపు అయితే వేసుకున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ముందుగానే కందనకాయలను అయితే ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ కందనకాయలను అయితే నేను ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. ఆ కందనకాయలన్నిటినీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఒకసారి అయితే మంచిగా అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. బాగా ఆయిల్లో అనేది ఈ కందనకాయలు ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకు కూర అనేది మంచి టేస్టీగా అయితే వస్తుంది. ఈ విధంగా మనం వేపుకోవాలండి. ఇప్పుడు వేపుకున్న తర్వాత ఇందులో అయితే మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయాలండి. మూత అయితే పెట్టి ఈ కందనకాయలను అయితే ఫ్రై చేసుకున్నాను. చివరికి అయితే మనకు ఈ విధంగా అయితే కందనకాయలు అయితే ఉడికించుకున్నానండి. ఇప్పుడైతే టమాటా అయితే యాడ్ చేశాను. టమాటా నేను ఎక్కువ వేయలేదండి. ఒక్క టమాటా వేస్తే చాలు. ఎందుకంటే టమాటో ఎక్కువ వేస్తే ఎందుకో మంచిగా ఉండదండి ఈ కర్రీలోకి. కొద్దిగా టమాటాలు తక్కువ అయితేనే బాగుంటుంది. ఇప్పుడైతే టమాటా వేసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేస్తున్నానండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ముందుగా అయితే చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నేను వర్క్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుందండి. అందుకని అయితే నేను ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అయితే నేను ఇట్లా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. అందుకనే కొద్దిగా కలర్ అయితే ఆ విధంగా ఉంది. ఏం కాదండి, అయినా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడైతే ఈ విధంగా అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. నేను ముందుగానే వీడియో స్టార్టింగ్లోనే చెప్పినాను కదా,
నేను ఇందులో అయితే ఆలు అయితే యాడ్ చేస్తున్నాను. ఆలు అంటే తెలుసు కదండి, మా సైడ్ అయితే వీటిని ఉల్లగడ్డ అంటారండి. ఇప్పుడు ఆలు అయితే యాడ్ చేశాను. ఆలు వేసిన తర్వాత మరొకసారి మనమైతే ఈ కందనకాయలను అయితే ఒకసారి అయితే కలుపుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే అండి దీన్ని ఒక 2-3 నిమిషాలు అయితే మనం ఈ విధంగా కలుపుకోవాలండి. ఆలుకు పైన అయితే పీల్ తీసేసి అయితే నేను వేశాను, చూసారు కదండి. ఇప్పుడైతే ఈ విధంగా ఫ్రై అయింది. ఇప్పుడైతే కారం పొడి అయితే యాడ్ చేస్తున్నానండి. కారం పొడి యాడ్ చేసిన తర్వాత అలాగే ధనియాల పొడి కూడా అయితే యాడ్ చేస్తున్నాను. కారం పొడి, ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు మరొకసారి ఈ మిశ్రమాన్ని అంతటిని అయితే మనము మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ కందనకాయలకు ఈ ఆలుకు వీటన్నిటికీ ఈ ధనియాల పొడి, కారం పొడి అనేది బాగా వాటన్నిటికీ అయితే పట్టుకుంటుందండి. ఇప్పుడైతే మంచిగా ఇవంతా మిక్స్ అయ్యే విధంగా మనమైతే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చూసారు కదా, మంచిగా అయితే కలిపేశాను. ఇప్పుడైతే మనము కందనకాయలు అయితే ముందుగానే ఉడికించుకున్నాము, కానీ మనము ఆలు అయితే యాడ్ చేసినాం కదా, ఇంకా ఆలు ఉడకడం కోసము ప్లస్ మనకు గ్రేవీగా అయితే ఈ కర్రీ అయితే చేసుకుంటున్నాము. అందుకనేసి కొద్దిగా అయితే నేను వాటర్ అయితే యాడ్ చేసినాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనము ఈ కర్రీని అయితే మనము మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. ఉప్పు సరిపోయింది అనేది చూసుకున్న తర్వాత ఒకవేళ సరిపోయింటే అవసరం లేదు, లేదంటే మరికొద్దిగా అయితే మనం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మరికొద్దిగా నేను కరివేపాకు అయితే యాడ్ చేసినానండి. కరివేపాకు యాడ్ చేసింది ఎందుకంటే మనము స్టార్టింగ్లో కూడా కందనకాయలు ఉడికేటప్పుడు అయితే కొద్దిగా అయితే కరివేపాకు వేసినాను, కూరలో అయితే వేయలేదు. అందుకని అయితే నేను కొద్దిగా కరివేపాకు కూడా అయితే వేసినానండి. ఒక క్యూబ్ లాగా వేసినాను కదండి, దాన్ని మాజీ మసాలా అంటారు. అది మనకు ఇంటి దగ్గర దొరుకుతుందో లేదో నాకైతే తెలియదండి. ఇక్కడైతే దొరుకుతుంది, మాజీ మసాలా అంటారు దాన్ని. అందులో అదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. అది మనం ఏ నాన్ వెజ్ ఐటమ్స్ లేకైనా బిర్యానీ లేకైనా కూడా ఒక క్యూబ్ అయితే యాడ్ చేసినామంటే చాలా మంచిగా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మనకు దొరికితే దాన్ని వేసి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, నేనైతే మూత అయితే పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఈ కర్రీని అయితే ఈ విధంగా అయితే ఉడికించుకున్నాను. తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే మనకు కర్రీ అనేది అయితే రెడీ అవుతుందండి. ఇప్పుడు మరొకసారి అయితే మనం ఈ మిశ్రమాన్ని అంతటినీ మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకున్న తర్వాత కూర అయితే కొద్దిగా దగ్గర పడుతుందండి. మరికొద్దిసేపు ఉడికించుకోవాలి, ఎందుకంటే ఆలు కొద్దిగా ఉడకలేదు. ఆలును అయితే మనం చూసుకోవాలి, ఎందుకంటే కందనకాయలు ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్నాను కాబట్టి ఆలును అయితే చూసుకోవాలి. ఒకవేళ అది ఉడకపోతే మరికొద్దిసేపు అయితే మనం ఉడికించాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫైనల్గా మనకైతే ఈ ఆలు కందనకాయల కూర అయితే రెడీ అయిపోయిందండి. స్పైసీగా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను నిమ్మకాయ అయితే యాడ్ చేస్తున్నానండి. సగం నిమ్మకాయ అయితే ఇందులో అయితే నేను నిమ్మకాయ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను. నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి అయితే మనము ఈ కూర అంతటిని మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే ఆ నిమ్మరసం మొత్తం అంతా కూర అంతా స్ప్రెడ్ అవ్వడానికి. చూసారు కదండి, నా వీడియో మీకు నచ్చిందా? చాలా బాగా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ అన్నంలో వైట్ రైస్లో కానీ మామూలుగా బిర్యానీ రైస్లో కానీ దేంట్లో అయినా కూడా, చపాతీలో కానీ పూరీలో కానీ దేంట్లోకైతే కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. మర్చిపోకండి, ఈసారి ఎప్పుడైనా చికెన్ కానీ గిజాడ్ కానీ ఇట్లా చేసినప్పుడు ఆలు అనేది అయితే యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చివరిగా అయితే నేనైతే ఈ కూర అంతటిని సర్వింగ్ బౌల్స్లోకి అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, చాలా బాగుంది. ఇప్పుడు చివరిగా అయితే నేను కొత్తిమీర అయితే యాడ్ చేస్తానండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము సంపూర్ణ రుచులు తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి ఈ రోజుటి వ్లాగు. ఇంకా మీకు ఇంకా ఏదైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి.
ఒకసారి అయితే నా ఈ కందనకాయల ఆలు కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.